హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ బ్లౌజ్ మీద సింపుల్ వర్క్ అయితే చూపిస్తాను. అది ఎలా చేశానో మీకు కుట్టి చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే వీడియో మొదలు పెట్టేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ నెక్ చుట్టూ బాల్ చైన్ అంటించుకోవాలి. గమ్ అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా బాల్ చైన్ అది అంటించుకుంటున్నాను. జాగ్రత్తగా అంటించుకోవాలి, గమ్ అది అంటుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ కలర్ పూసలు తీసుకోవాలి. తీసుకొని ఇదిగోండి, ఈ సైజు గోల్డ్ కలర్ పూసలు తీసుకోవాలి. మీడియం సైజు ఉంటాయి ఇవి. ఇలా సూదికి దారం ఎక్కించుకొని ఇలా దండలాగా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకొని గమ్ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ బాల్ చైన్ అంటించుకున్నాం కదా, దాని పక్కనే ఈ లైన్ కూడా అంటించుకోవాలి. ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. పూసలు కూడా అలా లైన్గా కుట్టుకోవచ్చు, కానీ పూసలు అయితే కొంచెం అటు ఇటుగా అనిపిస్తాయి. ఇదైతే కొంచెం లైన్గా వస్తుంది. నెక్స్ట్ బాల్ చైన్ కూడా దాని పక్కనే అంటించేసుకోవాలి గమ్ పెట్టుకొని. ఇదిగోండి, అంటించేసుకున్నాం కదా, అక్కడికి కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇదిగోండి, అంటించుకున్న తర్వాత ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నార్మల్ థ్రెడ్ తీసుకొని అక్కడక్కడ నాట్ వేసుకోవాలి, ఊడిపోకుండా. ఇదిగోండి, ఈ విధంగా అక్కడక్కడ కుట్టేసుకోవాలి. ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. ఇదిగోండి, కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. ఈ స్టోన్స్ అంటించుకుందాము ఇప్పుడు. ఈ స్టోన్స్ అయితే ఒకటి 20 అండి. ఎక్కడెక్కడ రావాలో మనకి స్కేల్ తీసుకొని మనకి ఎంత దూరంలో కావాలో డాట్స్ పెట్టేసుకొని గమ్ అప్లై చేసుకొని స్టోన్స్ ఉన్నాయి కదా, మనం డాట్ పెట్టుకున్నాం కదా, దాని తిన్నంగా ఆ స్టోన్ అది అంటించుకోవాలి. ఫస్ట్ ఈ 4 చుక్కలు గమ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఓవెల్ టైప్లో ఉన్నాయి కదా, ఓవెల్ షేప్లో అవి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో ఉండేవి ఫ్లవర్ షేప్లో పెట్టుకున్నాను. ఇదే విధంగా మొత్తం స్టోన్స్ అన్నీ ఇలాగే అంటించుకోవాలి. ఒకటి ట్రయాంగిల్వి 5 పెట్టుకున్నాను. ఓవెల్ షేప్లో ఉండేవి 4 పెట్టుకున్నాను. మొత్తం అన్నీ ఇలాగే అంటించేసుకోవాలి. ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే. ఇవి ఊడిపోతాయని భయం కూడా అవసరం లేదు. వెనక వైపు తిరిగేసి ఐరన్ చేస్తే ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఒకవైపు అయితే మొత్తం అయిపోయింది. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా అలాగే అంటించేసుకోవాలి. ఇదిగోండి, అంటించేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి బ్లౌజు. చాలా బాగుంది కదండి. ఇలాంటి సింపుల్ వర్క్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.